ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి సిక్స్త్ ప్రాబ్లం అండ్ సెవెంత్ ప్రాబ్లం కూడా అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఎయిత్ ప్రాబ్లం తీసుకుంటాము. ఇది లాస్ట్ ప్రాబ్లం. ఇది అయిపోయిన తర్వాత అసలు మనకి అడ్మిషన్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ కవర్ అయినాయి, అదే ఎంసీక్యూలో కానివ్వండి లేదంటే 14 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కవర్ అయినాయి చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మనకి ఇది కూడా ఏంటి అంటే అడ్మిషన్ లో రీవాల్యుయేషన్ అకౌంట్, తర్వాత మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ అడిగారండి ఈ సమ్ లో. ఓకే, చూద్దామండి. ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నా. వెయిట్, ఒక్క నిమిషం. ఓకే, ఇదిగోండి ఎయిత్ ప్రాబ్లం. ఇది ఎయిత్ అడ్మిషన్ లో లాస్ట్. ఇంక ఇది అయిపోతే మనకి రిటైర్మెంట్ స్టార్ట్ అవుతుంది అంతే. ఇదిగోండి రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. ఇచ్చిన సమ్స్ డెప్త్ గా ఇచ్చారు మనకి, అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు అనమాట. ఇల్యూస్ట్రేషన్ ఎయిత్ అంటే అడ్మిషన్ లో లాస్ట్ ప్రాబ్లం. మనకి పార్ట్ సిక్స్త్, ఇది పార్ట్ 6. A and B were partners of a firm sharing profits and losses in the ratio 2:1. The balance sheet of the firm as at 31st March 2022 was as under. ఎలా ఉందంటే చూద్దాం. క్యాపిటల్ అకౌంట్స్ A, B 8 lakhs, 4 lakhs, reserves 5,25,000, sundry creditors 2,75,000, bills payable 1 lakh. Plant and machinery 5 lakhs, building 9 lakhs, sundry debtors 2,50,000, stock 3 lakhs, cash 1,50,000, total amount 21 lakhs. Next. They agreed to admit P and Q. Oh, ఇద్దరిని అడ్మిట్ చేసుకుంటున్నారండి. P and Q into the partnership on the following terms. ఇద్దరండి. మనకి ప్రీవియస్ సమ్ లో ఏంటి అంటే ఒకళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. ఓకే. The firm's goodwill to be valued at 2 years purchase of the weighted average of the profits. ప్రీవియస్ క్లాస్ లో మనకి 2 years purchase of the average profits అన్నారు. ఇక్కడ weighted average of the profits of the last 3 years. The relevant figures are 37,000, 80, 2019 37,000, తర్వాత 20 40, 2021 45,000. ఇలా ఉన్నాయి 3 years ప్రాఫిట్స్. వీటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? నిన్న కనుక మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాము. దీనికి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మనం అడ్జస్ట్ చేయాల్సిందే. చూద్దాం. The value of stock and plant and machinery were to be reduced by 10%. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేసాడండి, రీవాల్యూ అని ఇవ్వలేదు, పర్సెంటేజ్ ఇచ్చాడు. తర్వాత బిల్డింగ్ వాస్ టు బి వాల్యూడ్ ఎట్ 10,11,000 రూపీస్, పెరిగింది, ఇంక్రీజ్. దేర్ వాజ్ అన్ అన్రికార్డెడ్ లయబిలిటీ ఆఫ్ 10,000 రూపీస్. మొత్తం మీద ఒక 4 పాయింట్స్ ఉన్నాయి రీవాల్యుయేషన్ అకౌంట్ లో వేసేటటువంటి పాయింట్స్. నెక్స్ట్, ఏబి పిక్యూ agree to share profit and losses in the ratio 3:1:1. 3:2:1:1. 1:1 అది. తర్వాత the value of reserves, the value of liabilities and the value of assets other than cash were not to be altered. మనం ఏం చేస్తాము, త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్ ఏమైనా చేంజెస్ ఉంటే అంటే ఏంటి, అసెట్స్ అప్వర్డ్ ఉన్నా డౌన్వర్డ్ ఉన్నా, అలాగే లయబిలిటీ అప్వర్డ్ ఉన్నా డౌన్వర్డ్ ఉన్నా, మన రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా దాన్ని చేంజ్ చేసేసి ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ని పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే జనరల్ రిజర్వ్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నామండి, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే నువ్వు నెక్స్ట్ వేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ లో జనరల్ రిజర్వ్ ఏదైనా ఉంటే కనుక అది కనిపించడం లేదు, అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, టు బి నాట్ టు బి ఆల్టర్డ్ అంటే మార్చకూడదు అంటున్నాడు. ఓకే, మార్చకుండా కూడా చేయొచ్చు, రైట్. తర్వాత పి అండ్ క్యూ వర్ టు బ్రింగ్ క్యాపిటల్స్ ఈక్వల్ టు దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ కన్సిడరింగ్ బీస్ క్యాపిటల్. పీక్యూ తెచ్చేటటువంటి క్యాపిటల్ దేని ఆధారంగా ఉండాలి అంటే బి క్యాపిటల్ ఆధారంగా ఉండాలి. బేస్ ఆఫ్టర్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ అంతా చేసిన తర్వాత ఉండేటటువంటి బి క్యాపిటల్ ఆధారంగా పీక్యూది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 1 minute అండి. ఒక్క నిమిషం అండి. ఓకే, సో మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫామ్ అన్నారు. క్లియర్ గా మనకు అర్థం అంటే ఏంటి, సమ్ లో మనం ఏం అకౌంట్ వేయాలనేది మనం అర్థం చేసుకోకపోయినా కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ కి ముందుగా మెమోరాండం అనేది జాయిన్ చేశారంటే
ఇక్కడ ఎప్పుడైతే టు బి నాట్ టు బి ఆల్టర్డ్ అన్నాడో మనం ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్ ప్లేస్ లో మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేయాలి, వాడు అడిగినా అడగకపోయినా కూడా. ఓకే, రైట్. మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏమైనా జరిగితే అవి చేంజ్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మనము వాటిని డెబిట్ సైడ్ రాసినటువంటి అమౌంట్ ని మళ్ళీ క్రెడిట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది. అంతే, ఏదైనా సరే టోటల్ గా ఏవైతే మనం అడ్జస్ట్ చేసామో డెబిట్ అడ్జస్ట్ చేసింది క్రెడిట్, క్రెడిట్ అడ్జస్ట్ చేసింది డెబిట్ రాయాలి. అట్లాగే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంలో ముగ్గురు కాదండి నలుగురికి దాన్ని మళ్ళీ రైట్ ఆఫ్ చేసేయాలండి. అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ నేను ఒక మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేస్తా, చూడండి ఎలా ఉంటుందంటే కండిషన్ ఇదిగోండి, మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయండి. ఏంటి, నీకు బిల్, ల్యాండ్, సారీ ఫర్నిచర్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ 5,000 రూపీస్ డిక్రీజ్ అయింది. అలాగే స్టాక్ ఒక 5,000 డిక్రీజ్ అయిందండి. బై ఇక్కడ ఒక ఐటమ్ ఏదైనా మెషినరీ కానీ ఏదైనా ఇంక్రీజ్ అయిందని రాసుకున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 20,000 రూపీస్, 22,000 రూపీస్ రాను, రైట్. ఇలా రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేసినప్పుడు టోటల్ గా ముందు 22,000 లెస్ చేసి 12,000 రూపీస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకుందాం. ఏ అండ్ బి ఓల్డ్ పార్ట్నర్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 6,000 అండి, ఇలా వచ్చింది. క్లియర్. అయితే మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఏం చేయాలి అంటే ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్ చేసిన తర్వాత మళ్ళీ బై క్రెడిట్ సైడ్ రాసుకోండి. ఏంటి, డెబిట్ సైడ్ రాసినయే అంటే ఏంటి, ఏమి చేంజ్ చేయకుండా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నది ఉన్నట్టు ఏమన్నారు అంటే ఇది మనం రైట్ ఆఫ్ చేసినట్టే చేయాలి. మళ్ళీ తర్వాత బై ఫర్నిచర్ 5,000 రూపీస్ డెబిట్ లో రాసిన దాన్ని క్రెడిట్ లో రాస్తూ రద్దు చేసేస్తున్నాం. బై స్టాక్ 5,000 రూపీస్. నెక్స్ట్ ఇట్ సైడ్ టు మెషినరీ 22,000 రాసేసిన తర్వాత చూడండి 22,000 రూపీస్, 22,000 రూపీస్, 12,000 రూపీస్. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు న్యూ పార్ట్నర్ కూడా సినిమాలోకి వస్తాడు. ఏ బిసి సమానంగా అనుకుందాం, 4,000, 4,000, 4,000 ఇలా ఉంటుందండి సినిమా. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నాట్ టు బి ఆల్టర్డ్ అన్నాడు కదా, ఎటువంటి చేంజెస్ చేయకూడదు బ్యాలెన్స్ షీట్ లో, ఇలా వేయాల్సి ఉంటుంది రీవాల్యుయేషన్ అకౌంట్, అంతే. ఇప్పుడు మన సమ్లోకి వెళ్ళిపోదాము. గుడ్ విల్ విషయం తర్వాత చూద్దామండి. ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్కి వెళ్ళబోతున్నాము. మనకి అడ్జస్ట్మెంట్స్ ఏంటి, వాల్యూ ఆఫ్ స్టాక్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ డిక్రీజ్, తర్వాత బిల్డింగ్ అప్రిసియేట్ అయింది, తర్వాత అన్రికార్డెడ్ లయబిలిటీ 10,000. ఈ 4 పాయింట్స్, రైట్. ఇదిగోండి మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనం ఏం చేస్తున్నామండి, టు స్టాక్ 30,000. ఎంత మీద 30,000, 10% అన్నారు అంటే 3 lakhs. ఓకే, ఇంటూ 10%. అట్లాగే ప్లాంట్ అండ్ మెషినరీ కూడా మనకి 5 lakhs ఇంటూ 10%. క్లియరా. ఇది 30,000, 50,000. బిల్డింగ్స్ వచ్చేటప్పటికి మనకి అప్రిసియేట్ అంటే ఏంటి, 10,11,000 రూపీస్ ఇచ్చారండి. ఇదిగోండి 10,11,000 రూపీస్ ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే 9 lakh రూపీస్ ఉంది. అంటే మనం 1,11,000 రూపీస్ బిల్డింగ్ రాసుకున్నాము. ఓకే, రైట్. తర్వాత అన్రికార్డెడ్ లయబిలిటీని ఇప్పుడు బుక్స్ లోకి తెచ్చాము, 10,000 రూపీస్. ఓకే, మొత్తం టోటల్ అమౌంట్ 1,11,000 రూపీస్. దీన్ని లెస్ చేస్తే ఇటు సైడ్ దాన్ని 21,000 రూపీస్. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎగ్జాంపుల్ మాదిరే ఉంది. ఏ 14,000, బి 7,000. ఎలా అంటే 21,000 ఇంటూ వాళ్ళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/3. అలాగే ఇంకొకటి 21,000 ఇంటూ 1/3 ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారండి. ఇంతవరకు మనం యాజ్ ఇట్ ఈస్ చేసేటటువంటి రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. అయితే కంటిన్యూషన్ రండి. ఓకే, కంటిన్యూషన్ లో మళ్ళీ రివర్స్ రాసుకోవాలి. బై స్టాక్ 30,000, బై ప్లాంట్ అండ్ మెషినరీ 50,000, అన్రికార్డెడ్ లైబిలిటీ 10,000. ఈ డెబిట్ లో రాసుకున్నటువంటి ఐటమ్స్ క్రెడిట్ లో రాసుకుని, ఇక్కడ క్రెడిట్ లో రాసుకుంది డెబిట్ లో రాసుకున్న తర్వాత ఇదిగోండి 21,000, ఇక్కడ వచ్చినటువంటి 20,000 ఇటు వస్తుంది. కాబట్టి ఈసారి ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఏ రేషియో అంటే 3:2:1:1.
ఓకే, 5 6 7 21,000 ఇంటూ 3/7 ఈ రకంగా ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇలా వచ్చింది. ఇదండి మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్. నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సమ్ లో ఇలా ఉంది. రైట్, నెక్స్ట్ది రీవాల్యుయేషన్ అకౌంట్ తర్వాత మనం ఏం చేస్తామండి, యాజ్ ఇట్ ఈస్ గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తాం కదండి. వేద్దామండి. ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇక్కడ తీసుకున్నాం. నలుగురు ఉన్నారండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం మీద నలుగురు, అంటే ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు రాలేదు ఈసారి, ఇద్దరు వచ్చారు. ఓకే, చాలా క్లారిటీగా వినండి, కొంచెం డెప్త్ ప్రాబ్లం ఇది. నేను డైరెక్ట్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. నేను ఒక ఎగ్జాంపుల్ లేదంటే ఉన్న ప్రాబ్లం పక్కన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు పాయింట్స్ ఒకటి కూడా మిస్ కాకూడదని మళ్ళీ నేను స్టడీ మెటీరియల్ లోకి తీసుకెళ్తున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ ని. ఓకే, సరిపోతుందిలే, ఇక్కడ వరకు తీసుకుందాం. నలుగురు అయ్యారు కదా. 1 2 3 ఫోర్త్ వన్ ఉంది ఇంకోటి. ఓకే అండి, రైట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వాళ్ళ పేర్లు ఏంటండి, ఏబి పిక్యూ, ఏబి పిక్యూ. మామూలుగా మనకు తెలిసిన పాయింట్ రాసేయండి. ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎవరెవరిది అంటే ఏ అండ్ బిది. ఏ అండ్ బి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతండి, ఇదిగోండి 8 lakh రూపీస్, 4 lakh రూపీస్. మనకున్న ఇన్ఫర్మేషన్ రాసేద్దాం. 8 lakh రూపీస్, 4 lakh రూపీస్. ఓకే, రైట్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ లో వచ్చింది కదండి ప్రాఫిట్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. బై రీవాల్యుయేషన్ అకౌంట్, రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఇదిగోండి డెబిట్ సైడ్ 14,000 7,000 రూపీస్ ఓన్లీ ఎవరికి వేస్తారు అంటే ఆ అమౌంట్ ని వీళ్ళిద్దరికి ముందు 14,000 రూపీస్, 7,000 రూపీస్. దీన్ని మళ్ళీ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశాం కాబట్టి 2 2 మళ్ళా రీవాల్యుయేషన్ ఆర్ మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం అమౌంట్స్, ఇదిగోండి 9633 9633 9,000 6,000 3,000 3,000 ఇలా రాసుకున్నాం. ఓకేనా, ఉన్నది ఉన్నట్టు రాసేసుకున్నాం మనం. అయిపోయింది అంతవరకు. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఎఫెక్ట్ ఇచ్చేసాం మనం. రైట్. ఇంకా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో రిజర్వ్స్ ఉన్నాయి కదా, జనరల్ రిజర్వ్, ఇది కూడా రాయాలండి. 5,25,000 రూపీస్ రాయాలి. అయితే దీన్ని మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో యాజ్ ఇట్ ఈస్ గా చూపించాలి కాబట్టి జనరల్ గా అయితే మనం క్రెడిట్ సైడ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి వదిలేస్తాం. కాకపోతే ఇక్కడ 2 సైడ్స్ రాయాలి. రిజర్వ్స్, రిజర్వ్స్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనేమో ఏ అండ్ బికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏంటి అది, రిజర్వ్స్. ఎందుకు అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న పాయింట్స్ క్యాష్ తప్ప ఏది కూడా మారకూడదు అన్నారు కాబట్టి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనము రిజర్వ్స్ 5,25,000 ని ఓల్డ్ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తే 5,25,000 రూపీస్ ఇంటూ 2/3 ఒకడికి, అలాగే 5,25,000 ఇంటూ 1/3 ఒకళ్ళకండి. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అమౌంట్ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం. రిజర్వ్స్ 3,50,000 1,75,000 3 lakh ఇద్దరికే రాయాలండి ఇక్కడ. 3,50,000 1,75,000 రూపీస్. ఇంతవరకు అర్థమైంది కదండి. ఇప్పుడు నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేసి మనం రైట్ ఆఫ్ చేస్తాం అనమాట. అంటే 5,25,000 రూపీస్ ఇంటూ ఫస్ట్ వాడికి 3/7, అలాగే సెకండ్ వాడికి 5,25,000 రూపీస్ ఇంటూ 2/7. నెక్స్ట్ మళ్ళా థర్డ్ కొత్తగా వచ్చేటటువంటి పీకి 5,25,000 ఇంటూ 1/7, మళ్ళీ ఇంకొకటికి 5,25,000 ఇంటూ 1/7.
ఓకే, ఇందాక రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేసామో అట్లాగే ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం క్యాలిక్యులేషన్ ఏం చేయొద్దు, ఇక్కడ చూసేద్దాం. 2,25,000, 1,50,000, 2,25,000. ఇదిగోండి రిజల్ట్స్. 2,25,000, 1,50,000, 1,75,000 అనుకుంటా. అంతేనా? 1,75,000. ఒక నిమిషం. 1,50,000 అండి. 1,50,000 తర్వాత 75,000 ఒకటికి, 75,000 ఇంకొకటికి. ఎందుకు రాసాం ఈ పాయింట్? మళ్ళా చెప్తున్నా. ఇక్కడ ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారండి ఇక్కడ? ఇదిగోండి, ఇదిగో పి అండ్ ద వాల్యూ ఆఫ్ రిజర్వ్స్, ద వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ అండ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ క్యాష్ వర్ నాట్ టు బి ఆల్టర్డ్. అందుకని తిప్పలంతా కూడా. అందుకని మెమోరాండం వాల్యుయేషన్, మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేసింది కూడా. చూడండి, రిజర్వ్స్ ని ఓల్డ్ రేషియోలోనేమో ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, న్యూ రేషియోలో నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఓకే, ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ కూడా అంతే. ఓల్డ్ రేషియోలోనేమో ఇద్దరికి, న్యూ రేషియోలోనేమో నలుగురికి. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది మనకి పాయింట్. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా అయిపోయిందండి, ఏం లేదు. గుడ్ విల్ సంగతి చూద్దాం. ఓకే, రైట్. గుడ్ విల్ సంగతి చూసేసి తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్, న్యూ పార్ట్నర్స్ ఎంత క్యాపిటల్ చేస్తారో చూస్తే అయిపోతుంది సమ్. ద ఫర్మ్స్ గుడ్ విల్ టు బి వాల్యూడ్ ఎట్ 2 years పర్చేస్ ఆఫ్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద 3 years, లాస్ట్ 3 years అంటున్నారు. మనకి అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఎలా చేయాలి అంటే, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఇక్కడ సింపుల్ గా చూపిస్తున్నా చూడండి. 37,000 ఫస్ట్ ఇయర్ దండి. ఓకే, ఫస్ట్ ఇయర్ది. తర్వాత 40,000 సెకండ్ది. తర్వాత 45,000 థర్డ్. ఇలా మూడు నెంబర్లు ఇచ్చేస్తే ఈ మూడు యాడ్ చేస్తే 6. అలాగే ఈ మూడింటిని కూడా యాడ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 0,0,0,2,1,4,8, 1,22,000 వచ్చిందండి యాడ్ చేస్తే. ఒకసారి చూడండి, 0,2,4,1,22,000 వచ్చింది. ఓకేనా? క్లియరా? 1,22,000 డివైడెడ్ బై 6, 37,000. ఇలా అయినా చేయొచ్చండి. ఒక్క నిమిషం అండి, ఇంకొక వేరే రెండో మెథడ్ చెప్తాను, సెకండ్ మెథడ్ ఇంకా సింపుల్ గా ఉండేది. డైరెక్ట్ గా వెయిట్స్ కనుక్కుందాం. చూడండి, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో డైరెక్ట్ గా వెయిట్స్ కనుక్కుంటే ఇలా ఉంటది. నేను చెప్పిన ప్రాసెస్ లో చేయొచ్చు, ఇంకొక ప్రాసెస్ లో చెప్తాను నేను మీకు. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాసెస్ ఇది. ఈ 37,000 ఇంటూ మనం వెయిట్స్ వేసాం కదండి ఫస్ట్ ఇయర్ అని, 37 ఇంటూ 1, 37,000, 40,000 ఇంటూ 2, 80,000 రూపీస్. నేను ఇందాక చెప్పబోతున్నాను కదండి, ఆ మెథడ్ లో అయినా చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పే మెథడ్ లో కూడా చేయొచ్చు. 45,000 ఇంటూ 3, మనకి బుక్ లో ఎలా ఇచ్చారో అలాగే ఫాలో అవుదాం. ఈ మొత్తం యాడ్ చేసేసుకోండి ఫస్ట్. 0,0,0,2,1,4,12,15, 2,52,000 వచ్చిందండి. దీంతో దీన్ని ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత ఈ మొత్తం వచ్చేటప్పుడు 6. ఓకే, ఇప్పుడు యావరేజ్ తీద్దామండి. దేనికి? వెయిటెడ్ యావరేజ్ అంటారు ఇప్పుడు. ఎలా? 2,52,000 డివైడెడ్ బై 6 చేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ని మనం 2 తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి గుడ్ విల్ అనమాట. సంస్థ యొక్క టోటల్ గుడ్ విల్ వస్తుంది. దీన్ని మీకు ఎలా ఇచ్చారనేది చూద్దాం. రైట్, చూద్దాం. చూడండి, ఇదిగోండి. 2019 37, దీని వెయిట్ 1, తర్వాత 2, 3 మల్టిప్లై చేసేస్తే 2,52,000 వచ్చింది. దీని యావరేజ్ తీస్తే 2,00,000, ఇదిగోండి, 2,52,000 డివైడెడ్ బై 6 అంటే 42,000 వచ్చిందండి. ఇదేంటి? వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అంతే, గుడ్ విల్ కాదు. దీన్ని 2 years పర్చేస్ గా తీసుకోవాలంట. వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఎలా వస్తుంది అంటే 42,000 ఇంటూ 2, ఇదిగోండి, ఈజ్ ఈక్వల్ 84,000, 84,000 వచ్చింది. ఇదేంటి? సంస్థ యొక్క టోటల్ గుడ్ విల్. ఓకే, ఫర్మ్స్ టోటల్ గుడ్ విల్ 84,000. ఇప్పుడు ఈ 84,000 ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. చూడండి ఇక. ఓకే, 84,000 ఫర్మ్స్ గుడ్ విల్, ఫర్మ్స్ టోటల్ గుడ్ విల్ 84,000. ఈ 84,000 లో మనకి పార్ట్నర్స్ ఉన్నారు కదండి.
వాళ్ళ రేషియో ఏంటి? 3:2:1:1లో వీళ్ళిద్దరిది షేర్ కావాలి మనకు, అంతే. అంటే 1/7, ఇంకొకటిది 84,000 ఇంటూ 1/7 ఎంత వస్తుందండి? 12,000 వస్తుంది. ఇది పి, ఇది క్యూ. క్లియరా? అంటే పి 12,000 తీసుకురావాలి, క్యూ 12,000. అయితే వాళ్ళు తీసుకొచ్చారు, ప్రీమియంలో తీసుకొచ్చారని చెప్పట్లేదండి, మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ 12,000 రూపీస్ ఏదైతే గుడ్ విల్ అంటే టోటల్ 24,000 రూపీస్, ఈ అమౌంట్ ని ఈ పీక్యూలు వీళ్ళకి అడ్జస్ట్ చేయాలి. ఏ రేషియోలో అడ్జస్ట్ చేస్తారండి? మనకి సాక్రిఫైజింగ్ రేషియో కావాలి. సాక్రిఫైజింగ్ రేషియో ఆఫ్ ఎవరిది? ఓల్డ్ పార్ట్నర్. సాక్రిఫైజింగ్ రేషియో కావాలి నీకు ఆఫ్ ఎవరు? వాళ్ళ పేర్లు ఏ అండ్ బి. వీళ్ళ సాక్రిఫైజింగ్ రేషియో కావాలి. ఎలా వస్తుంది సాక్రిఫైజింగ్ రేషియో? ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్. ఓకే, ఓల్డ్ షేర్ ఎంత అండి? మనకి ఏం చెప్పారు? 2:1. అవునా? 2:1 ఏమో ఓల్డ్. మరి న్యూ వచ్చేటప్పటికి ఏం చెప్పారు మనకి? 3:2:1:1 అన్నారు. మనకు కావాల్సింది ఎవరిది అంటే ఓన్లీ ఏ అండ్ బిదే. సో ఓల్డ్ మైనస్ న్యూ. సో మనకి ఏది వచ్చేటప్పటికి 2/3 మైనస్ 3/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూద్దాం. అలాగే బేది 2/3 మైనస్, సారీ 1 కదా, 1/3 మైనస్ 2/7. క్లియర్ అండి? ఇప్పుడు 21, ఓకే, 9 అంటే 5/21 ఒకటిది, తర్వాత 1/21 నెక్స్ట్ వేరే వాడిది. ఇది సాక్రిఫైజింగ్ రేషియో అంటే 5:6. ఈ రేషియోలో, సారీ 5:1 ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అనమాట. దేన్ని? ఈ 24,000 రూపీస్ మొత్తం టోటల్ ఉంది కదండి, ఇలా దీన్ని. క్లియర్? అప్పుడు మనకి ఏంటి ఏమొస్తుంది? ఏస్ షేర్ వచ్చేటప్పటికి, ఏస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ వచ్చేటప్పటికి నీకు 24,000 ఇంటూ 5/6. అలాగే బీస్ షేర్ వచ్చేటప్పటికి 24,000 ఇంటూ 1/6 అండి. సో 20,000 రూపీస్ ఏమో ఒకడికి, నెక్స్ట్ వాడికి 4,000 రూపీస్. ఇదండి మనకి గుడ్ విల్ గురించి. ఇప్పుడు మనం సమ్లోకి వచ్చేద్దాం. ఎలా చెప్పారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ వరకు ఓకేనా? మనకి ఇక్కడ మెథడ్ వేరే దానిలో ఫాలో అయ్యారండి. మనకి ఇలా కాకుండా మనం సింపుల్ గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఏం చేశారంటే ఓల్డ్ షేర్స్ ఇలా తీసుకుని 2/3, 1/3, న్యూ షేర్స్ 3/7, 2/7, 1/7 ఇలా చేసిన తర్వాత ఇదిగోండి సాక్రిఫైసింగ్ రేషియో 5/21, 1/21 చేశారు. గెయినింగ్ రేషియో వీళ్ళిద్దరిది 1/7, 1/7 ఇలా చేసి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఏదైనా ఒకటే ప్రాసెస్, కాకపోతే మనం ప్రీవియస్ లెక్కలు అలా చేస్తున్నాం కాబట్టి నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. లేదు మాకు ఇది అర్థమైందంటే మీరు ఇలా చేసుకోండి, నో ప్రాబ్లం. వీళ్ళు ఇక్కడ ఎలా చేశారంటే ఒక్కొక్కళ్ళ షేర్ చూసారు. గుడ్ విల్ యాజ్ పర్ ఓల్డ్ రేషియో 56,000, గుడ్ విల్ యాజ్ పర్ న్యూ అంటే ఏం లేదండి 84,000 ఇంటూ ఈ వీళ్ళు టెక్స్ట్ బుక్ లో మనకు చెప్పిన విధానం ప్రకారము ఓల్డ్ అంటే 84,000 ఇంటూ 2/3 కదా, 2/3. అలాగే ఇంకొకటి 84,000 ఇంటూ 1/3 చేస్తారనమాట. అప్పుడు 56,000 రూపీస్, 28,000 వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నారు? 36,000 అంటే ఏంటి? న్యూ ప్రకారంగా న్యూ 84,000 ఇంటూ న్యూ అంటే ఏంటి? 2/3/7 ఏమో ఒకటిది, తర్వాత 84,000 ఇంటూ 2/7 ఇంకొకటిది, తర్వాత 84,000 ఇంటూ 1/7 ఇంకొకటిని, ఇలా ఇలా చేశారండి దీన్ని. ఇట్లా ఈ పద్ధతిలో చేశారనమాట. అలా చేసిన తర్వాత మైనస్ చేసుకున్నారు. ఇదిగోండి, ఇదిగో ఇక్కడ 28,000, 24,000, 4,000 రూపీస్ ఎఫెక్ట్ ఎంత? ఓకే, వీళ్ళది 12,000 ఇలా చేశారు. ఏదైనా ఒకటే. ఓకే, ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా ఉంటది. మనం ఈ మెథడ్ ఫాలో అవ్వండి, ఏదైనా ఒకటే. ఇది ఎలా చేసాం దీంట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా ఇలా చేసుకోండి. మనం ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఇలా చేసాం కాబట్టి. మొత్తం ఫర్మ్స్ గుడ్ విల్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో 1/7 ఎవరిదండి? పి.
12,000 తేవాలి, తర్వాత క్యూ 12,000. కానీ తేవడం అనేది ఇక్కడ లేదు ప్రీమియం లాగా. కాబట్టి టోటల్గా 24,000 రూపీస్ వీళ్ళు న్యూ పార్ట్నర్స్ కి, ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలన్నమాట. అది ఏ రేషియోలో అంటే సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కుందాం. ఎవరిది? ఏ అండ్ బిది. ఏ అండ్ బి ఓల్డ్ షేర్ వచ్చేటప్పటికి 2:1, న్యూది వచ్చేటప్పుడు 3:2. సో మనకి సాక్రిఫైసింగ్ రేషియో వచ్చేటప్పటికి 5:1. సో ఏస్ షేర్ వచ్చేటప్పటికి టోటల్ 24,000 అన్నాం కదండి. 24,000లో 5/6, తర్వాత 24,000లో 1/6. సో 20,000, 4,000 ఇలా అండి నేను చేసింది. ఓకే, ఈ మెథడ్ మనం ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాం కాబట్టి ఇట్లాగే చెప్పాను నేను. ఇదే ఫాలో అవ్వండి, మళ్ళా ఇంకొకటి వచ్చి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఈ 20,000, 4,000 రూపీస్ ని మనం ఎక్కడ రాసుకోవాలండి? ఇదిగోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఇటు సైడ్. ఓకే, బై. ఓకే, ఎవరెవరికి రాస్తాం మనం? 24,000 తర్వాత 4,000 రూపీస్ రాసుకున్నట్టే. అట్లాగే మళ్ళీ ఇటువైపు కూడా 2 అని రాసుకుని మనం పికి 24,000 తర్వాత క్యూ వచ్చేటప్పటికి మనం 4,000 రూపీస్ ఇలా రాసి సరిపోతుంది. అది ఇంతే. ఒకసారి నీకు సమ్లో చూపిస్తా చూడండి, సేమ్ అమౌంట్సే. కాకపోతే మనం ఏంటంటే ఇంతకు ముందు సమ్స్ లో ఎలా అయితే ఫాలో అయ్యామో నేను అలా చెప్పాను. ఇదిగోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఇదిగోండి గుడ్ విల్ పి అండ్ క్యూ 20,000, 4,000 పి అండ్ క్యూ. దాన్ని ఏ అండ్ బి అకౌంట్ 12,000, 12,000. మీకు ఎంట్రీ చెప్తే అర్థం అవుతుందేమో. ఎంట్రీ చెప్తా చూడండి. పి అండ్ క్యూ అకౌంట్ డెటార్, సెపరేట్ గా రాసుకోండి ఇలా. పి అకౌంట్ డెటార్ అంటే పి క్యాపిటల్ అకౌంట్ డెటార్, తర్వాత క్యూ క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఎంతండి అమౌంట్? 20,000, 4,000 రూపీస్ టు ఏ క్యాపిటల్ అకౌంట్ టు బి క్యాపిటల్ అకౌంట్. ఇలా వస్తుంది అనమాట. అంటే మనం సెపరేట్ గా ఎవరిది ఎంత అనేసి మనకు క్లారిటీగా లేదు కాబట్టి పి అండ్ క్యూ అనేసారు అనమాట. సింపుల్ గా మొత్తం 24,000 ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇట్లా ఎంట్రీ మాత్రం ఇలా వస్తుంది. ఓకేనా? సేమ్ మనకి పైన లెక్కలో ఇక్కడ రాసాంగా మనం. ఇదిగోండి, ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఇక్కడ రాస్తున్నాం చూసారా? ఇదిగోండి ఇది మాదిరిగా. కాకపోతే ఇక్కడే ఒక పార్ట్నరే ఉన్నాడు, ఫ్లూటో అనేవాడు. ఫ్లూటోస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఇక్కడ ఏంటంటే లోన్ కి ట్రాన్స్ఫర్ చేసాము. ఈ సమయంలో లోన్ కి కాకుండా క్యాపిటల్ అకౌంట్స్ కి రాసాము. అది ఎవరు? ఎట్లా? పి అండ్ క్యూ క్యాపిటల్ అకౌంట్స్ డెటార్ టు ఏ అండ్ బి క్యాపిటల్ అకౌంట్స్ అని రాసాము అనమాట. ఇది ఈ మాదిరిగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ సమ్లో కూడా లాస్ట్ లో ఇచ్చారండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చారు చూడండి. ఇదిగోండి ఎంట్రీ ఉంటది ఇంట్లో. ఇవ్వలేదా? ఇవ్వలేదు అనుకుంటా ఎంట్రీ. రాసినట్టు గుర్తే. సమ్లో ఎక్కడో ఇచ్చారని నేను అనుకున్నాను. ఇవ్వలేదా? ఎంట్రీ కూడా చూసా నేను మొత్తానికి. ఒక్క నిమిషం అండి. గుడ్ విల్ క్యాలిక్యులేషను, అడ్జస్ట్మెంట్ ఆఫ్ గుడ్ విల్, బీస్ క్యాపిటల్, పీక్యూ. ఆహా లేదు, ఎండ్ చేసేసారు. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా నేను. ఇది ఈ ప్రాసెస్ అంతా కాకుండా మనం ఆల్రెడీ చేశాం కదా ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో, ఆ టైప్ లో చెప్పాను నేను. ఓకే, ముందైతే వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి అంటే మొత్తం వాటికి వెయిట్స్ చూసుకుని దాన్ని మనం టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో ఈ 1, 2, 3 ఈ 6 తో మనం డివైడ్ చేస్తే మనకి వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. దాంతో 2 తో మల్టిప్లై చేస్తే 84,000 టోటల్ గుడ్ విల్ వస్తుంది. దీంట్లో న్యూ పార్ట్నర్స్ తీసుకొచ్చే షేర్ 1/7 చేస్తే 12,000 ఒకడు, ఇంకొకడు 12,000 రూపీస్ తేవాల్సి వస్తుంది. మొత్తం టోటల్ 24,000 ప్రాఫిట్స్. అంటే ప్రాఫిట్స్ లో షేర్ 24,000 రూపీస్ తేవాలి. ఈ 24,000 ప్రీమియం లో తయారు కాబట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాము. ఈ 24,000 ని కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే సాక్రిఫైసింగ్ రేషియో. సాక్రిఫైసింగ్ రేషియో ఎంత వచ్చిందంటే 5:1. సో 24,000 లో 5/6 చేస్తే ఒకడికేమో 20,000, ఇంకొకడికేమో 4,000 రూపీస్. దీన్ని మనం ఎంట్రీస్ లో రాసుకున్నాం. ఎలా? పి అండ్ క్యూ డెటార్ టు ఏ అండ్ బి. ఇంతే ఇలా.
అంతేనండి. ఇదిగోండి, దీన్ని కూడా ఇక్కడ రాసేసేద్దాం. 4000 రూపీస్ మీకు క్లియర్ గా ఉంటుందని కింద రాశాను. ఇదిగోండి, పి అండ్ క్యూ, ఏ అండ్ బి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ అయినా చెప్తాను, నో ప్రాబ్లం నాకు. ఇలా రాయాలి. అంటే ఇప్పుడు మనం ఏమేమి రాసాం చూద్దాం. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ యాజ్ ఇట్ ఈస్, ఇచ్చినట్టు 8,04,00,000. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లో 14,000 రూపీస్ మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడం కోసం డిస్ట్రిబ్యూట్ చేసాం నలుగురికి న్యూ రేషియోలో. తర్వాత రిజర్వ్స్ 3,50,000, 1,75,000 మళ్ళీ వీళ్ళు నలుగురికి న్యూ రేషియోలో ఎందుకు అంటే చేంజ్ చేయకూడదు అన్నారు కాబట్టి నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాలి అన్నారు కాబట్టి న్యూ బ్యాలెన్స్ షీట్ టయానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాం. తర్వాత రిజర్వ్స్ అయిపోయినాక నీకు గుడ్ విల్ పాయింట్ అండి. గుడ్ విల్ చెప్పాను కదండి, మొత్తం ఫర్మ్ గుడ్ విల్ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో కనుక్కున్న తర్వాత 84,000 ఎంత వచ్చింది. దానిని వీళ్ళు ఎవరు, ఈ పీక్యూ షేర్ ఎంతైతే ఉందో 1/12, 1/7, 1/7 చేస్తే ఒక్కొక్కటి 12,000 ఇవ్వాల్సి ఉంటుంది, కాంపన్సేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 24,000. ఆ 24,000 ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాము అంటే పీక్యూల్ది మనం మళ్ళీ ఏబి సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కుంటే 5:1 వచ్చింది. 5/6, 5/6. సో 20,000 అండ్ 4,000. 24, సారీ 20 కదండి, ఇక్కడ 24 వేసాము. 20,000, సారీ 20,000, ఇంకొకటికి 4,000. ఇంతవరకు అయిపోయిందండి, అన్ని పాయింట్స్ అయిపోయినాయి. ఒక్కటే పాయింట్ మిగిలింది. ఆ ఒక్క పాయింట్ ఏంటి, చాలా స్లోగా చెప్తున్నానండి, కన్ఫ్యూజ్ అవుతారని ఒకటికి 2 సార్లు చెప్తున్నా. అందరూ ఒకేసారి ఆ క్యాచ్ చేయకపోవచ్చుగా, వీడియో వినే వాళ్ళు ఎవరో మరి నాకైతే ఐడియా లేదు. ఒక క్లాస్ రూమ్ అయితే కనుక మనకి ఆ, తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు క్లాస్ లో, ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, ఎంత మేరకు చెప్పాలనేది. ఇప్పుడు తొందరగా గ్రాస్ప్ చేసే వాళ్ళకి కొంచెం బోర్ అనిపించవచ్చు క్లాసు, వాళ్ళు స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అర్థం కాని వాళ్ళ కోసమే నా క్లాస్ ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటదంటే, వాళ్ళ చెప్తున్నా, క్లాసులో ఎవరైతే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా కాదండి నా క్లాసు, టాపర్ కూడా కాదు, లీస్ట్ ఎవరైతే ఉంటాడో వాళ్ళకి యూజ్ అవుతాయండి, అంతే. బాగా గ్రాస్ప్ చేసే వాళ్ళకి ఫస్టే గ్రాస్ప్ చేస్తే స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోండి, లేదంటే ఇంకొక వీడియో చూసుకోండి. ఎవరికైతే తొందరగా క్యాచ్ చేయలేరో వాళ్ళకి యూజ్ అవుతాయండి. మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఓకే. ఇక్కడ అయిపోయినాయండి పాయింట్స్ అన్ని కూడా. ఒకసారి లైన్ గా చూసుకుంటా వద్దాం అసలు ఏమి ఇచ్చారు సమ్ము. ఓకే, ప్రాఫిట్స్ ఆధారంగా మనం గుడ్ విల్ కనుక్కున్నాం. ద వాల్యూ ఆఫ్ ది స్టాక్ అండ్ ప్లాంట్ అయిపోయింది, రీవాల్యుయేషన్ అకౌంట్ వేసాము. తర్వాత వాళ్ళ న్యూ షేర్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేయాల్సి వచ్చింది, ఈ పాయింట్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ పాయింట్ మిగిలింది, అయిపోతే సమ్ అయిపోయింది. పి అండ్ క్యూ వర్ టు బ్రింగ్ క్యాపిటల్స్ ఈక్వల్ టు దేర్ షేర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కన్సిడరింగ్. పీక్యూ ఎంత క్యాపిటల్ తేవాలి అంటే బి క్యాపిటల్ ఏదైతే ఉందో, ఎప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసిన తర్వాత, అంటే బికి ఏమైనా మీరు కలపాలంటే కలుపుకోండి. ఆ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత వీడి ఆధారంగా వీడి షేర్కి ఎంతైతే ఉండాలో దాని ఆధారంగా చెయ్యండి అంటున్నారు. రైట్, ఇప్పుడు మనం ఏంటి, అయిపోయింది సమ్ ఇంతవరకు. ఓకే, మొత్తం మనం క్యాల్కులేట్ చేసేస్తామండి. ఇక నేను సమ్లోకి తీసుకెళ్ళిపోతాను. ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. ఈ మొత్తం యాడ్ చేసేస్తాము. ఓకే, మొత్తం యాడ్ చేసేసిన తర్వాత దాన్ని లెస్ చేస్తాం. ఈ అమౌంట్లన్నిటినీ కూడా లెస్ చేస్తామండి. ఓకే, లెస్ చేస్తే ఒక అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం మళ్ళీ. ఇదిగోండి, ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఇవన్నీ తెలిసినాయిగా, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, మెమోరాండమ్ అకౌంట్, రిజర్వ్స్, ఇంతవరకు మనం చేసాం. అలాగే ఈ 9,000 ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్, మెమోరాండమ్ది, రిజర్వ్స్. ఓకే, ఈ గుడ్ విల్ పాయింట్ ఇంతవరకు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ టోటల్ అమౌంట్స్ యాడ్ చేసేస్తే ఇంత అమౌంట్స్ వచ్చినాయండి. టోటల్ అమౌంట్స్ ఇది రాలేదు అప్పుడే, ఇది అప్పుడే తెలియదు. 11,84,000, 5,86,000 రూపీస్ వచ్చింది కదండి. ఓన్లీ ఏ అండ్ బి చూడండి, దీంట్లో మనకి బీది కావాలి. సో బీది ఎంత వచ్చిందండి, 5,86,000 రూపీస్ వచ్చింది. ఈ 5,86,000 రూపీస్ లో నుంచి బి పాయింట్స్ ఏమున్నాయి, ఈ రెండు తీసేస్తే, ఏది 6,000, 1,50,000 తీసేస్తే ఎంత అమౌంట్ వచ్చింది బీది అంటే 4,30,000 వచ్చింది. కనబడుతుంది కదండి, 4,30,000 వచ్చింది. అయితే బి ఆధారంగా, బి క్యాపిటల్ ఆధారంగా ఈ ఎవరైతే పీక్యూలు ఉన్నారో వాళ్ళ క్యాపిటల్ ని మీరు చెప్పండి ఎంతో అంటున్నారు.
సో 4,30,000 రూపీస్ ని మనం ఏం చేస్తామంటే ఎంత షేర్ కండి ఇది 4,30,000 రూపీస్ అంటే మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2:1:1. దీంట్లో మనకి బీది ఎంత అంటే 2/7. సో మనకి 2/7 కదండి. వీడి ఆధారంగా టోటల్ క్యాపిటల్ ఎంత అండి? 2/7 కి 4,37,30,000 ఎవరిది అంటే ఇది బీది. అదే టోటల్ క్యాపిటల్ ఎంత వీడి ఆధారంగా చెప్పమంటున్నారు. టోటల్ క్యాపిటల్ ఎంత ఎలా వస్తుందంటే 4,30,000 ఇంటూ 7/2. ఓకే, టోటల్ క్యాపిటల్ వస్తుంది మనకి. ఓకే, వచ్చినటువంటి టోటల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానిలో 1/7 ఏమో పి, మళ్ళా నెక్స్ట్ దాంట్లో ఇంకొకటికి 1/7 క్యూకి ఇలా చేయాలి. ఓకే, చూద్దాం. వర్కింగ్ ఇచ్చి ఉంటారు కదా, దానిలో చెప్పేస్తా. ఇదిగోండి, ఇందాక ఎంట్రీ అన్నాను కదండి, ఇది గుడ్ విల్ ఎంట్రీ. పీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, క్యూస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 12,000. టు ఏస్ క్యాపిటల్ 20,000, బీస్ క్యాపిటల్ 4,000 రూపీస్. ఇలా ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఇలా రాసుకుంటాం. కొన్ని మిస్టేక్స్ పడ్డాయి మనకి. ఓకే, అంతే 12,000 కదా. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి 24,000 ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ క్యాపిటల్ ఆఫ్ పి అండ్ క్యూ. ఎట్లా? బీస్ క్యాపిటల్ ఈస్ టేకెన్ యాజ్ బేస్. క్లోజింగ్ క్యాపిటల్ ఆఫ్ బి ఆఫ్టర్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ 4,30,000 రూపీస్. ఓకే, టోటల్ క్యాపిటల్ ఆఫ్ ఫర్మ్ విల్ బి 4,30,000 ఇంటూ 7/2. ఇందాక రాశాను కదా నేను, ఎలా వచ్చింది? ఇదిగోండి, ఇదిగోండి 4,30,000 ఇంటూ 7/2. 7/2 ఎంత వచ్చింది చూద్దాం. 15,05,000 రూపీస్. ఈ 15,05,000 రూపీస్ లో మనకి ఇదిగోండి 1/7 ఎవరు? పి. ఇక 1/7 కాబట్టి పిది క్యూది రెండు కలిపి మనం రాసేసుకోవచ్చు. 2,15,000, 2,15,000 ఎట్లా వచ్చింది అర్థమవుతుందండి? ఎట్లా? 4,30,000 ఇంటూ 7/2 వేస్తే టోటల్ ఫార్మ్ వచ్చేటప్పుడు 15,05,000 రూపీస్. దేన్ని బేస్ చేసుకుని? బీది బేస్ చేసుకుని. ఇది టోటల్ ఫార్మ్స్ క్యాపిటల్ ఇంత ఉండాలట. టోటల్ ఫార్మ్స్ క్యాపిటల్ దీంట్లో 15,05,000 లో పి షేర్ 1/7. అలాగే ఇంకొకటి 5,000 లో 1/7 ఇంకొకటిది. ఎంత ఉండాలి అంటే నీకు 2,15,000 రూపీస్ ఉండాలండి క్యాపిటల్. క్లియరా? పిది క్యూది. ఇప్పుడు రండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చేసేయండి. ఇదిగోండి 2,15,000, 2,15,000 మనం కనుక్కున్నటువంటి పాయింట్స్ ఇవి. ఇది నార్మల్ గా చేసేయడమే. మనం ఈ 11,84,000 నుంచి ఈ రెండు అమౌంట్లు తీసి వీడిది వస్తుంది. ఇది ఏం చేంజ్ ఏం లేదు, మనం ఎప్పుడు చేసేటట్టు ఇది కూడా అంతే. వీడి ఆధారంగా వీళ్ళది కనుక్కుంటే 2,15,000 ఒకటిది, 2,15,000 ఒకటిది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ అమౌంట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే 3,05,000, అలాగే 3,05,000 వస్తే ఆ అమౌంట్ ని వీళ్ళు తీసుకురావాలి బై క్యాష్ అకౌంట్. ఇదిగోండి 3,05,000, 3,05,000 అర్థమవుతుందండి. 2,50,000 రూపీస్ మనం కనుక్కున్నాం. అంటే పీకి ఇంత క్యాపిటల్ ఉండాలి, క్యూకి ఇంత క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ రాసుకున్న తర్వాత అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, వర్కింగ్ నోట్స్ రిఫర్ 1-3లో చూసుకోండి. ఈ 3 అమౌంట్స్ యాడ్ చేస్తే 3,05,000, 3,05,000. ఓకే, ఆ 3,05,000 ని వీళ్ళు తీసుకురావాలి. ఇదిగోండి 3,05,000, 3,05,000 రూపీస్ ఇలా చేయాలండి. ఓకే, చూసుకోండి మొత్తం సమ్ము. ఇది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ వేస్తాము. బ్యాలెన్స్ షీట్ ఏంటి అంటే అసలు ఏం మారదండి, యాజ్ ఇట్ ఈస్ వేసేస్తాం మనం. రిజర్వ్స్ కానీ ఏమీ చేంజ్ అవ్వవు. ఒక్క క్యాష్ ఒకటే చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే వాడు చెప్పాడుగా క్యాష్ ఒకటే తప్ప అన్నీ కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలి అని. ఇక్కడైనా అంతే, ఎందుకంటే క్యాష్ తీసుకొచ్చారు కదండి వీళ్ళు, అదొకటే చేంజ్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ ఉన్నది ఉన్నట్టుగానే అంటే ఇదిగోండి ప్లాంట్ అండ్ మెషినరీ 5 lakhs 5 lakhs వేయాలి, బిల్డింగ్ 9 lakhs, సన్రీ డెటార్స్ 2,50,000 రాయాలి, స్టాక్ 3 lakhs, క్యాష్ 1,50,000 రూపీస్. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ ఏ 8 lakhs, బి 4 lakhs, రిజర్వ్స్ కూడా ఇదో మారుతాయండి, చేంజ్ అవుతాయి.
ఇక్కడ క్యాష్ ఎలా అయితే చేంజ్ అవుతాయో ఈ రెండు చేంజ్ అవుతాయి. వీటికి అడిషనల్ గా పి క్యూ క్యాపిటల్ రాసుకుంటాము. ఇక ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. చూడండి ఒకసారి బ్యాలెన్స్ షీట్. ఇదిగోండి ప్లాంట్ అండ్ మెషినరీ యాజ్ ఇట్ ఈస్, బిల్డింగ్, సన్రీ డేటా, స్టాక్, క్యాష్. స్టాక్ క్యాష్ వచ్చేటప్పుడు 1,50,000 ఇచ్చినట్టుగా 3,05,000 3,05,000 బిల్లు మొత్తం తీసుకొస్తే 3,07,60,000 రూపీస్. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాం కదా 9,50,000 4,30,000 2,15,000 2,15,000 రిజర్వ్స్ యాజ్ ఇట్ ఈస్, సన్ క్రెడిటార్స్ యాజ్ ఇట్ ఈస్, బిల్స్ పేబుల్ యాజ్ ఇట్ ఈస్. సో టోటల్ అమౌంట్ 27,000 10 lakh రూపీస్ ఇలా చేయాలి. ఇంతేనండి సమ్. అది ఇదేమో ఇందాక గుడ్ విల్ కదా నేను చెప్పాను, ఎంట్రీ ప్రకారంగానే ఉంది చూడండి గుడ్ విల్. ఇంతే. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ లో మనం రిటైర్మెంట్ స్టార్ట్ చేస్తాము. రిటైర్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏమేమి ఇచ్చారనేది మనం కవర్ చేద్దాం. ఓకే అండి, క్లాస్ ఎండ్ చేసేద్దాం.